హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎంతమంది మీ తల్లిదండ్రుల కోసం, మీ బిడ్డల కోసం తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారు, తల్లిదండ్రుల కోసం బిడ్డలు ప్రార్థిస్తున్నారు నాకు తెలియదు. కానీ నా జీవితంలో నేను కళ్ళారా చూసింది, మా అమ్మగారు ప్రార్థించేవారు. మా అమ్మగారు చేసిన ప్రార్థన వలన 12 సంవత్సరాల తర్వాత అద్భుతంగా మా నాన్న మారాడు. మా నాన్న మారిన తర్వాత అమ్మ నాన్న కలిసి నా కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. నాకు అప్పుడు 18 ఏళ్ల వయసు. నాన్న మారాడు. యేసుప్రభు నిజంగా గొప్ప దేవుడు. ఇలాంటి మా నాన్నను నేనే తిట్టేవాడిని. ఎంతమంది చెప్పినా వినేవాడు కాదు, మూర్ఖుడిగా ఉండేవాడు. నేనేమనుకునేవంటే దేవుడు లేడు, దయ్యం లేదు, ఇలా ఉండటమే. నాయరా నువ్వన్నా యేసుప్రభుని నమ్ముకోరా అని మా అమ్మ అంటే, చాలే ఊరుకో అమ్మ, నువ్వేమో ప్రార్థన ఏడుస్తూ కూర్చుంటావు, నానేమో జాలీగా తిరుగుతున్నాడు, దేవుడు లేడు, దెయ్యం లేదు, బతికినంతకాలం బతకడం, తర్వాత చేస్తాం. నేను కూడా అలాగే తొందరగా పెద్దోడిని అయిపోయి చేట్ల పేకలాడేసి సిగరెట్లు తాగేసి జాలీగా తిరిగేస్తాను అని అంటుంటే ఒకరోజు అన్నారు, తప్పయ్యాల అనుకో, మీ నాన్నను దేవుడు మారుస్తాడు. మీ నాన్న మారితే నేను కూడా మారుతానులే అన్నాను. ఊరకనే, నాకేం తెలుసు మారుతాడని. కాబట్టి ఆయన మారాడు. ఆయన మారిన తర్వాత మా అమ్మ అంటుంది, నువ్వు చెప్పావు కదరా నాన్న మారితే మారుతాన్నావు కదా, ఇప్పుడైనా మానరా నీ తిరుగుడు. మా నాన్నేమో, నాయన నా జ్యేష్ఠత్వ పాపాలు నా బిడ్డ ఒడిలో పడకుండా చేయి, నా కుమారుడిని పెద్ద కుమారుడు జయపాల్ని మార్చు అని ఆయన ప్రార్థన చేశాడు. 12 సంవత్సరాలు ప్రార్థన చేయలేదండి ఆయన. 3 నెలలే ప్రార్థన చేశాడు. 3 నెలల్లోగా పరిశుద్ధాత్ముడు నన్ను దర్శించాడు. ఇవాళ నేను ప్రార్థన చేస్తే నా బిడ్డలు మారారు, అనేక బిడ్డలు మారుతున్నారు, అనేక స్థలాల్లో మారుతున్నారు. ఒక ప్రార్థన తల్లి ఎలా ప్రార్థనా పరులను తీసుకొస్తుందో చూసారా? ప్రార్థించే తల్లులుగా ఉన్నారా మీరు? సీరియల్ చూస్తూ కూర్చుంటున్నారా? ప్రార్థించండి, అద్భుతాలు జరుగుతాయి. మీరు మీ బిడ్డల కోసం ప్రార్థించండి. ముందు నువ్వు మారకపోతే నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకో. ప్రార్థించమన్నారు కదా అని ఈ రోజున కొంతమంది వాళ్ళు మార్చుకోకుండా, భర్తను మార్చయ్యా, ఈ భర్త తిట్టే బూర్తులు పడలేకపోతున్నాడయ్యా, ఈ భర్త మాటికి నాకు బ్రేకులు వేస్తున్నాడయ్యా, ఈ భర్తను మార్చేయ్యా అని తెగ ప్రార్థన చేసిందంట ఒక ఆమె. ఒకరోజు ప్రభు అన్నాడు, నేను వినను నీ ప్రార్థన అన్నాడంట. ఏంటయ్యా అంటే, ఎందుకు నీ భర్తను మార్చమంటున్నావు? నీ ఇష్టం వచ్చిన నువ్వు తిరగటానికా? నీ స్వార్థం కోసం నీ భర్త మారాలంటున్నావా? నిన్ను అడిగేవాళ్ళు లేకుండా ఉండటానికి నీ భర్త మారమంటున్నావా? లేక నీ భర్త నరకానికి పోకూడదు, నాశనానికి పోకూడదు, నేను నా ఇంటి వారు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశతో చేస్తున్నావా? కొంతమంది దురభ్యాసం మనసులో పెట్టుకొని, ఏదో ఉద్దేశం పెట్టుకొని దేవుని దగ్గర ఏదో ప్రార్థన చేస్తారు. అలాంటి ప్రార్థనలకు జవాబులు రావు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ముందు మారాలి. యాకోబు రాత్రంతా పెరుగులాడాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడువను. ఈ రాత్రి దయచేసి ఇంకా మారు మనసు లేని వాళ్ళు ఇక్కడ ఉంటే, లేదా మీ జీవితంలో ఇంకా పరిపూర్ణమైన పరిశుద్ధపరచబడిన జీవితాలు ఉంటే, మీ కుటుంబంలో గడ్డు సమస్యలుంటే, ఇక్కడ ఒకవేళ మనం రాత్రంతా ఉండలేకపోయినా పాస్టర్ గారు చూస్తున్నారా, ఎవరు అడుగుతున్నారా, ఎవరి కోసమో కాకుండా నీ గదిలోనికి వెళ్ళి, నీ గదిలో ఒక మూలకు వెళ్ళి, నీ రహస్యమందున్న దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరిస్తే గొప్ప అద్భుతం జరుగుద్ది. హన్నాకు పిల్లలు లేరండి. మందిరానికి వెళ్తుంది ఏటేటా, కానీ పిల్లలు లేరు. ఒకరోజు ఏం చేసింది చెప్పండి? లోపలికి వెళ్ళిపోయింది. గర్భగుడిలోకి వెళ్ళి మోకాళ్ళ మీద పడి హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లు హృదయంలో ఉన్న బాధ, ఆయాసము, కోపము, సందేహము, కొరతలు అన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థిస్తే దేవుడు వినడా లేదా? మరుసటి సంవత్సరం ఈ సమయానికి నీ ఒడిలో బిడ్డ ఉంటాడు. భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థిస్తే కుటుంబ సమస్యలు తీరుతాయి, బిడ్డలు యోగ్యులవుతారు, కొరతలు తీర్చబడతాయి. ప్రార్థన ప్రభావము ఎంత గొప్పదో ప్రార్థించే వారికి తెలుస్తుందండి. చెబితే వినటం వేరు, విన్నదాన్ని ఆచరణయుక్తంగా చేయటం వేరు. ప్రార్థించి చూడు, మోకరించి చూడు. ప్రార్థన రాదు అనేవాళ్ళు కూడా మోకరించండి, మౌనంగా ఉండండి, నీ నోరు తెరవండి, దేవుడు మనల్ని పట్టుకుంటాడు. మీ ప్రార్థన రాకపోతే లేవకండి మోకాళ్ళ మీద నుంచి.
మాటలు లేకపోతే మూలగడ్డి దేవుడి సన్నిధిలో మన మూలుగులు కూడా దేవుడు మాటల ప్రార్థన కంటే మూలుగల ప్రార్థనకు వెంటనే జవాబిస్తాడు దేవుడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో మూలిగారంట, నిట్టూర్చారంట. వారి మూలుగులు విని వారి కొరకు మోషేని పంపించి అద్భుతాలు చేసి వారిని ఐగుప్తులో నుంచి బయటికి రప్పించాడు. నీ సంకటాలు, నీ సమస్యలు, నీ అనారోగ్య పరిస్థితులు ఏమైనప్పటికీ ఒక్కటే మందండి, మోకాళ్ళ ప్రార్థన. యేసు క్రీస్తు నామములో అసాధ్యమైంది ఏది లేదండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. లోకములో కలిగే శ్రమలకు భయపడక, సాతాను పెట్టే శోధనలకు లొంగక, మాలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడన్న విశ్వాసముతో పరిశుద్ధులుగా నీకు ఇష్టలుగా బ్రతుకుటకు సహాయం చేయము. జ్ఞానవంతురాలుగా మా సహోదరులు కుటుంబములు కట్టుకున్నట్లు ప్రార్థనా తల్లులుగా చేయము నాయన. పురుషుడు తన ఇంటిని జ్ఞానము చొప్పున కట్టుకొనుటకు, ఇంటి వారిని సంరక్షించుటకు వారికి కావలసిన దైవ జ్ఞానాన్ని నీవు అనుగ్రహించుము. భక్తి గల వారమని చెప్పుకొని దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉండక, క్రీస్తు నామమును మా బ్రతుకుల ద్వారా నిరూపించు నిజ క్రైస్తవులుగా ఉండుటకు మాకందరికీ నీ సహాయము చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 41వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడలో ఈ నెల 15వ తారీఖు, జనవరి 15వ తారీఖు ఒక ప్రత్యేకమైన యానివర్సరీ ప్రైజ్ మీటింగ్ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ కల్వరీ పరిచర్యల ద్వారా, జైపాల్ ఫౌండేషన్స్ పరిచర్యల ద్వారా మేలు పొందిన మీరందరూ వస్తారని, మనందరం కలిసి 41 సంవత్సరములుగా ఈ పరిచర్యలలో దేవుడు చేసిన మేలును తలస్తూ ఆయన్ని స్తుతించడానికి, ఆయనను మహిమపరచుటకు, ఆయన రాకడ వరకు ఈ పరిచర్యలు కొనసాగించినట్లుగా ప్రార్థించుకున్నటకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ 1 డే మీటింగ్లో జనవరి 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ మాత్రం ఉంటాయి. తప్పక హాజరవ్వండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, దేవుడు చేసిన మేలు తలంచి ఆయన్ని స్తుతిద్దాం. మీ దగ్గర సాక్ష్యాలుంటే రండి, మీ సాక్ష్యాలను పంచుకొని ఈ పరిచర్యను ప్రోత్సాహపరచుటకు, ప్రభువునందు పడ్డ ప్రయాస వృధా కాలేదని నిరూపించుటకు మీరు కూడా సాక్షులుగా నిలబడి. చిరునామా గమనించండి. ఎస్ఎస్ కన్వెన్షన్, ఆపోజిట్ టు పీవీపీ మాల్, లబ్బిపేట, విజయవాడ. జనవరి 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే రోజు 2 సెషన్స్. తప్పకుండా రండి, హాజరవ్వండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి కాల్ చేయండి. లేదంటే 8144123456 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పక వస్తారు కదా. హల్లెలూయా. పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త.
ప్రార్థనాపూర్వకంగా పాండిచేరిలో 1 డే గెట్ టుగెదర్ను ప్రభు చిత్తమైతే జనవరి 26వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు ఈ ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచేరి వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి. మీ స్నేహితులకు, బంధువులకి అందరికీ గుర్తు చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి. చిరునామా గమనించండి. పద్మిని మహల్ ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ శాలై, పాండిచేరి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు పంపించబడతాయి. రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరతల కొరకు దేవుడి సొంతలో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచేరి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి. కల్వరి ప్రతిధ్వని